శాసనమండలిలో ఖాళీలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, నాయకత్వం మీద పార్టీ మీద అచంచలమైనటువంటి ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అభ్యర్థత్వాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేయడం, ఈరోజు 11 గంటలకు ఆయన నామినేషన్ వేయడం, ఈ రాష్ట్ర శాసనసభకే శాసన మండలికే ఒక వన్నె తెస్తారు అని చెప్పి పార్టీ తరఫున, వ్యక్తిగతంగా మా తరఫున బోస్ గారి యొక్క అభ్యర్థత్వం మీద పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి పదవీ త్యాగాలు చేసి, పదవుల కోసం రాజకీయాలు కాదు, రాజకీయ పార్టీ అన్నదాన్ని ప్రజా అవసరాల కోసం పోరాటం చేసే ప్రక్రియలో తీసుకెళ్లడమే నాయకత్వ లక్షణం అనేది నమ్మి పనిచేసినటువంటి వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అవకాశాన్నల్లా ఇవ్వడం, వారిని గుర్తించడం, తద్వారా ప్రజాసేవలో వారిని మమేక్యం చేయడం జరుగుతుంది. ఇది మా నాయకుడి యొక్క లక్షణం అని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మాకున్నటువంటి 2 అవకాశాలు కూడా, ఒకటి వైశ్య కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఈ శాసన మండలి, ఈ నామినేటెడ్ పోస్టులు అన్నాయి వెనకబడిన వర్గాలకు కానీ, దళితులకు కానీ, అలాగే సమాజంలో తక్కువ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు కానీ అవకాశాలు కల్పించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ, రాజకీయంగా కానీ మరి వారు గొంతు విప్పి వారి యొక్క ఆయా వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పోరాడడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే కోణంలో మా నాయకుడు ఆలోచన చేసి ఇవాళ మాకున్నటువంటి 2 శాసన మండలి సభ్యుల్ని కూడా మరి వైశ్య కులానికి చెందినటువంటి వీరభద్ర స్వామి గారికి, పార్టీకి అకుటితమైనటువంటి దీక్షతో పనిచేసినటువంటి, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి మరి బోస్ గారికి ఇవ్వడం మాత్రం చాలా ఆనందించదగ్గటువంటి విషయం. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని